రాముకు చిన్నప్పటినుంచే ఆర్థికంగా చాలా కష్టాలు. తండ్రి అనారోగ్యం కారణంగా పనిచేయలేరు. తల్లి పనిమనిషిగా పనిచేసేది. రాము స్కూల్కి వెళ్ళేవాడు, కానీ పుస్తకాలు కొనగలిగే స్థితిలో లేదు. పొద్దున్నే పేపర్లు పెట్టేవాడు, సాయంత్రం టీ షాప్లో పనిచేసేవాడు. ఒకరోజు స్కూల్ టీచర్, నీవు చదువు వల్ల ఏం సాధించగలవు అని కంగారుగా అడిగారు. రాము మాత్రం చెప్పాడు, నేను పేదవాడినే కాని నా కలలు పెద్దవి. చదువే నా మార్గం. వాడు 10వ తరగతిలో జిల్లా టాపర్ అయ్యాడు. ప్రభుత్వ స్కాలర్షిప్తో డిగ్రీ చదివాడు. తర్వాత అంకితభావంతోకు సిద్ధమయ్యాడు. మొదటి 2 సార్లు ఫెయిలయ్యాడు. కానీ మూడోసారి తన కష్టాన్ని విజయంగా మార్చాడు. ఇప్పుడు రాము ఒక జిల్లా కలెక్టర్. అదే ఊరిలో తన తల్లిదండ్రులు ఓనర్గా చూస్తారు, గర్వంగా జీవిస్తున్నారు. పాఠం: స్థితి ఎంత కఠినంగా ఉన్నా మీ పట్టుదలే మిమ్మల్ని నిలబెడుతుంది.